ఆ సమయంలో ఒక కమ్యూనిటీ పరంగా ఒకటి సీటు ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పేసి కేటీఆర్ స్వయాన ఫోన్ చేసి పిలిపించుకొని చెప్పడం జరిగింది. ఆ కమ్యూనిటీ వల్ల ఒక సీట్ ఇచ్చినాం, నీకు దానికంటే గౌరవమైన పదవి ఇస్తా, నీకు గౌరవం పార్టీలో గౌరవం ఇస్తా అని చెప్పడం వాస్తవం చెప్పారు. ఆ తర్వాత 5 సంవత్సరాల కాలంలో అనేక సందర్భాలలో కలవక ముందే కేటీఆర్ గారు ఇప్పుడు కూడా ఒక సందిగ్ధత ఉంది ప్రజల్లో అయితేనేది, పార్టీలలో కూడా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చింది మేము, తెచ్చింది మేము అంటారు. మీ దగ్గరికి వస్తే పోరాడింది మేము, తెచ్చింది మేము అంటారు. ఈ రెండింటి మధ్య తేడా ఏమన్నా? తెలంగాణ వచ్చిన తర్వాత కొంతమంది కూడా దొరల పాలనలోకి వెళ్ళిపోయింది, ఆనాటి పరిస్థితులు కల్పిస్తున్నారు, గొంతు నొక్కుతున్నారు అంటారు. మరి ఇలాంటి సందర్భంలో మీ ఉద్యమకారుల గొంతు ఎలా ఉంటుంది? రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఏ అభ్యర్థి వచ్చినా సరే ఘన విజయంగా గెలిపించాలని కోరుతా ఉన్నాం. మొత్తం మీరు చూస్తే జనరల్గా తెలంగాణ వాతావరణంగా ఆంధ్రలో వెళ్ళిపోతారని, అందులో రాజకీయ నాయకులు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద బడా వ్యాపార వ్యవస్థలు కూడా, సినీ రంగంలో కూడా మనకు మంచి వాటర్ లభిస్తుందని అనుకోరు. ఇది జరిగిందా మరి? తప్పకుండా. అంటే వాళ్ళు ఊహించింది ఒకటి, ఆ రాజకీయ నాయకులు లేపిన కుట్ర అది. తెలంగాణ వస్తే ఏదో కరెంటు వద్ద చీకటి అవుతుంది, ఇక్కడ ప్రజలను వెళ్ళగొడతారు. మీ మీద ఎన్ని కేసులు అయినాయి? మొదటి కేసులో మీరు మరి జైలుకి వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో సందర్భాలు ఎలా ఉన్నాయి? అంటే నాకు ఉద్యమ సందర్భంలో మొత్తం ఎప్పుడు 2008, 2009 నుంచి ఎక్కువ కేసులు ఉన్నాయి. అంతకుముందు అంటే ప్రివెంట్ అరెస్టులు, ఇక్కడనే లోకల్ పోలీస్ స్టేషన్లో బెయిల్ రావడం తప్ప. కానీ 2009 ఎప్పుడైతే కేసీఆర్ అమరనాథ దీక్షకి వెళ్ళారో అప్పటి నుంచి కేసులు అయినాయి. నేను అంటే మధ్యలో కేసులు అయిన సందర్భం 2011లో జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. చెంచల్గూడ జైల్లో కూడా నేను 4-5 రోజులు ఉన్నా. కొంచెం ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు సందర్భాలల్లో ఎందుకు ఇది వచ్చేది లేదు అని వాళ్ళకు కూడా ఒక అపోహ. సమయాన్ని ఎక్కువ ఉద్యమానికి కేటాయిస్తున్నాం కదా, ఇంట్లో పిల్లలు ఫ్యామిలీతో గడపడం, ఈ రాత్రి పగలు పోలీసు వాళ్ళు రావడం, ఇబ్బంది పెట్టడం, ఇదంతా ఎందుకు మనకు? ఏమైనా ఒక నిరాశ నిస్పృహలకు గురైంది మాత్రం వాస్తవమే. వాళ్ళకు కూడా ధైర్యం చెప్పినాం, వాళ్ళలో కూడా తేవాలే, మనం ఇంత దూరం వచ్చినాం, సాధించితేనే మన లక్ష్యం నెరవేరుతున్న ఉద్దేశంతో వాళ్ళు కూడా తర్వాత సహకరించారు. చూసినట్టయితే మీరు కూడా మధ్యతరగతి వ్యక్తులే. మరి ఇటు కుటుంబ పోషణ, అటు ఉద్యమాన్ని రెండు మరి కేసీఆర్ గారు డే తప్పితే ఉద్యమం బాగా నడుస్తున్న సందర్భంలో డైలీ బయటకు వచ్చి కార్యకర్తల రోడ్ల మీద ఉన్న సందర్భం అప్పుడు ఎలా ఉండదు? ఇది వాస్తవం. నిజానికి కూడా మేము మా సమయాన్ని కోల్పోయినాం, ఆర్థికంగా కూడా వెనుకబడ్డాం. ఇది 100% వాస్తవం. ఎందుకంటే కొంతమందికి టికెట్లు ఇవ్వచ్చు ఉద్యమకారులు, ఇంకా చాలామంది ఉంటారు. మరి వాళ్ళకి ప్రభుత్వం స్పెషల్గా ఏమైనా చేయమంటారు మీ మాటల్లో ఉద్యమకారునిగా?